మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. నిన్న శైలరాజకుమారి గారు పాడినటువంటి కీర్తనలు పాటలు విన్నాం, తన్మయం చెందాం, పారవశ్యం పొందాం. నిన్నటి ఎపిసోడ్లో ఎక్కువగా సంగీత సంప్రదాయంతో కూడినటువంటి కీర్తనలు, ఆ క్లాసిక్ టచ్తో ఉన్నటువంటి పాటలు మనం విన్నాము. ఈరోజు పూర్తిగా సంగీతంలో పట్టు సాధించినటువంటి వాళ్ళు, సంగీతంలో సంపూర్ణమైనటువంటి ప్రావీణ్యం సాధించినటువంటి వాళ్ళు ఏ పాట అయినా పాడగలరు, ఏ పాటనైనా సరే పాడి మెప్పించగలరు అని నిరూపించడానికి ఈరోజు మరో కార్యక్రమంతో మీ ముందు అదే మధుర గాయని శైలరాజకుమారితో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. నమస్తే శైలమ్మ. నమస్తే అడిమూర్తి గారు. చాలా బాగా పాడారు. నాకు మా పాఠకులు, వీక్షకులు చాలామంది కామెంట్స్ పెట్టారు, ఫోన్లు కూడా చేశారు, ఎవరు ఆవిడ ఏంటి అని. చాలా సంతోషం. నేను ఆనందంగా గర్వంగా పరిచయం చేసుకున్నాను. ఆవిడ మా ఫ్యామిలీ ఫ్రెండు, మంచి మ్యూజిక్ టీచర్ అని. సో ఈరోజు మనం ఎక్కువగా కాలం వృధా చేయకుండా అసలు సంగీతంతో ఇంత ప్రావీణ్యం ఉన్నటువంటి మీరు అద్భుతమైనటువంటి సినిమా పాటలను కూడా అంతే చక్కగా పాడగలరు. అది మాకు తెలుసు, మా ప్రేక్షకులకు తెలియాలని చెప్పి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని దానికి అంకితం చేద్దాం. మొదట అంటే సినిమా పాటలైనా సరే ఆ క్లాసికల్ మ్యూజిక్ టచ్తో ఉన్నటువంటి పాటలే మీరు ఎంచుకుంటారు నాకు తెలుసు. కానీ ఈరోజు ఏ పాటతో ప్రారంభిద్దాం? తుషార శీతల సరోవరాన అనే ఒక లీల గారి చాలా మంచి ఫేమస్ సాంగ్ అది. ఆ పాటతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం, మా ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టం. అందరం కూడా ఎప్పుడైనా కలిసినప్పుడు ఈ పాట వింటూ ఉంటాం అన్నమాట. శుభారంభం కానివ్వండి. తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలోన ఈ కలువ నిరీక్షణ నీ కొరకే రాజా వెన్నెల రాజా కలనైనా నీ వలపే కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే కలువ మిటారపు కమ్మని కలలో కలువ మిటారపు కమ్మని కలలో కళలో కాంతులు నీ కొరకేలే చెలియారాధన సాధన నీవే చెలియారాధన సాధన నీవే జిలిబిలి రాజా జాలిదల చెరా కలనైనా నీ వలపే. ధన్యోస్మి ధన్యోస్మి అని నేను కదా అందరూ అనుకుంటూ ఉంటారు. మనం మాటలు తక్కువ పాటలే ఎక్కువ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏ రాగం అండి? ఇప్పుడు మీరు పాడింది హిందోళ రాగం. హిందోళ రాగం. తర్వాత అంటే నాకు ఇష్టమైన కొన్ని ఒకటి రెండు చెప్తాను, తర్వాత మీరు చెప్తారు. సీతాకోక చిలుకలో చాలా బాగా పాడతారు పాటది, సాగర సంగమమే. కొంచెం ఈ గొంతు అది ఎంత మటుకు అలౌ చేస్తుందో తెలీదు కొంచెం, అందుకని ఒక చరణం ఒక పల్లవి. అతితార షడ్జమంలో సాధారణంగా మామూలుగా మధ్యమ స్థాయిలో ఉన్నవి ఎంతసేపు పాడినా కూడా మనకి ఇది ఉండదు. కానీ అతితార షడ్జమం అనడం అనేది ఇది ఒక ప్రయోగం, కష్టతరమైన ప్రయోగం. అది నేను ప్రయోగిస్తాను కానీ అది ఎంత సక్సెస్ అవుతామని ఏం పర్వాలేదు. ఇది పోటీ కాదు, ఇక్కడికి ఎవరు మీకు సాటి వచ్చేవాళ్ళు.
ఎంత అద్భుతంగా పాడారు. పాడలేను అంటారేంటి? మనకి కవులకు కళాకారులకు వయసు రాదు, ఎప్పటికీ రాదు. వాళ్ళు ఎప్పుడూ నిత్య యవ్వనులే. మీ కంఠం ఇప్పటికీ కూడా అంతే యవ్వనంగా ఉంది. 30 సంవత్సరాల క్రితం నేను విన్నప్పుడు ఎలా పాడారో ఇప్పుడు అలాగే పాడారు. తర్వాత పూజలు సేయా పూలు తెచ్చాను, పూజ సినిమా నుంచి. పూజలు సేయా పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను, ఇయరా దర్శనము రామా, తీయరా తలుపులను రామా, పూజలు సేయా పూలు తెచ్చాను. తూర్పులోనా తెల్లవారే బంగారు వెలుగు నింగిని చేరే, తొలి కిరణాల తొలి కిరణాల హారతి వెలిగే ఇంకా జాగేలా, స్వామి ఇయరా దర్శనము రామా, పూజలు సేయా పూలు తెచ్చాను. చాలా బాగుంది, చాలా బాగుంది. ఒక పాటను మించి మరొక పాట. అదృష్టం చేసుకున్నాం ఈరోజు ఈ పండగ వేళ. ఆ తర్వాత ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట. ఆ పాట ఈ మధ్యకాలంలో మనం తక్కువగా వింటున్నాం. అవునవును. అప్పుడు ఆ రోజుల్లో చాలా బాగా ఎక్కువగా వినేవాళ్ళం. చాలా అద్భుతమైనటువంటి పాట అది. ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట, అప్సరలే పేరంటాళ్ళు, దేవతలే పురోహితులంట, దీవెనలు ఇస్తారంట. ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట, పిల్లగాలి మేళగాళ్ళు పెళ్ళి పాట పాడేరంట, రాజహంస జంట చేరి రత్నహారమిచ్చేరంట, రాసకేళి జరిపేరంట. ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట. వెళ్ళిపోయాను నేను, మళ్ళీ ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయా, ఆ రోజుల్లోకి వెళ్ళిపోయాను ఈ పాట పాడుకునేటటువంటి రోజుల్లో. ఆ తర్వాత సిరిమల్లె పువ్వ, 16 ఏళ్ల వయసు, శ్రీదేవి అసలు తగ్గేలా లేదు కదా అసలు. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా కొమ్మల్లో కోనల్లో, కొమ్మల్లో కోనల్లో, ఓయన్నవా కోయిలా ఈ పూలవానల్లో, జుమ్మన్నవా తుమ్మెద అందగాడు నాయుడు జోడు ఏడే, ఈ సందే కాడ నా చంద మామారాడే, చుక్కల్లారా దిక్కులు దాటి దాటి వాడెన్నాళ్ళకొస్తాడో,
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా. ఓ కంఠం మార్చి జానకి గారి పాటేగా ఇది. సో ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు మా ముందు. అబ్బాబ్బాబ్బా చాలా బాగుంది. ఏ దివిలో విరిసిన పారిజాతము కన్నె వయసు సినిమాలో అది. అప్పట్లో అది ఎక్కువగా మా టీచర్స్ కానీ మా లెక్చరర్స్ కానీ నన్ను అసలు ఆ పాట చాలా అడిగి పాడించుకునేవాళ్ళు. చాలా జన ఇది పెట్టినటువంటి సాంగ్ అది. అవును, ఆ రోజుల్లో ఈ పాట పాడని యువకులు లేరు. ఇప్పటి తరానికి తెలియదు. వీళ్ళు కూడా విని ఆనందిస్తారు. పాడండి కాస్త. ఎందుకంటే మిత్రులారా, ఇక్కడ మనం ప్రతి పాటని పూర్తిగా పాడట్లేదు, మనకు అంత టైం లేదు కాబట్టి, తక్కువ టైమే కాబట్టి. పాడండి. ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో నా మదిలో నీవై నిండిపోయనే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవింపగా రావే నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే కాలియాడెయలు కళ్ళు కళ్ళు మన రాజహంసల రావే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో. నమో నమః. అద్భుతం. ఆ తర్వాత చిన్న పిల్లవాడి గొంతుతో జానకమ్మ గోవులు తెల్లనా గోపయ్యన. అయితే ఆ పాటని ఈ వయసులో మనం ఆ రకంగా పాడడం అన్నది అదేంటంటే రెగ్యులర్గా ఆ దీంట్లో ఉండి చేసే వాళ్ళకి అది సాధ్యం. కానీ నాకు అదంతా ఇప్పుడు నేను అంత సాధ్యం అనుకోవడం లేదు. అయినా దుస్సాహసమే ఇది చేస్తున్నాను. చిన్న ఏం పర్వాలేదు. దుస్సాహసం కాదు, సాహసం కాదు, దుస్సాహసం కాదు, అది మీరు చేయగలరు. పాడండి. గోవుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా గోధూళియనా ఎందువల్లనా హై హై గోధూళియనా ఎందువల్లనా గోవుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా గోధూళియనా ఎందువల్లనా హై హై గోధూళియనా ఎందువల్లనా. బాగుంది. అట్లాగే అంటే సంగీతంలో మనం సంగీతం నేర్చుకున్నప్పుడు ఒకప్పుడు నేను చేసినటువంటి సాధనకి ఇప్పుడు ఇంగు కట్టిన గుడ్డలాగా దాని రిజల్ట్ ఇప్పటికీ కూడా కొంత అవకాశం ఇస్తోంది నాకు అనడానికి. అంటే అప్పుడు చిన్నప్పటి నుంచే మీరు సంగీత సాధన చేశారు కాబట్టి ఏ వయసు నుంచి మీరు సంగీత సాధన చేశారు? 5 ఏళ్ల పిల్లప్పుడు సంగీతంలో చేరాను. 5 ఏళ్ల పిల్ల. అయితే అందులో నాకు కీర్తనలు పాటలు ఇవన్నీ నాకేం తెలిసేవి కాదు. స్టేజ్ మీద కూర్చోబెడితే నేను మా అన్నయ్య కలిసి పాడేవాళ్ళము. అయితే మా అమ్మగారు ముందు కూర్చొని ఏ రాగమో మాకేం తెలిసేది కాదు. ఇట్లా చూపించేవాళ్ళు అన్నమాట. ఇట్లా చూపిస్తేనేమో ఇంత చౌక అని కేదారగౌళ రాగం. ఆ రాగం పేరు నాకు తెలీదు. అందుకని మా అమ్మ ఇంత అని చూపించేది. అప్పుడు ఇంత అనెత్తేవాళ్ళం, ఇంత అని చూపించేది. దానికి కాంబోజి రాగంలో ఇంత చల మూజసీతే నీత ఆడు
దూరా. ఇది ఇట్లాగా మాకేంటంటే మాకు అక్షరాలు రాకముందు నుంచి ఒక కార్డు ఇచ్చి ఇందులో ఆ పాట ఉంది పాడు అని అనేవాళ్ళు. ఆ కార్డులో ఏ పాటలు పూర్తిగా. తర్వాత ఏ గురువు గారి దగ్గర మీరు బాగా నేర్చుకున్నారు? నేను వోకలేమో శ్రీకంఠ శాస్త్రి గారని, మాకు అతి పసితనంలోనేమో సేడింబి పద్మాబాయి గారని మా ఇంటి దగ్గరలోనే ఉండేవారు. ఆవిడ నాకు వీణ నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని నన్ను 5 ఏళ్ల పిల్లప్పుడు ఫస్ట్ నా చేత వీణ మీటింగ్ ఇచ్చారు సేడింబి పద్మ గారు. ఆ తర్వాత సేడింబి లక్ష్మి గారు అని ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు ఆవిడ. వాళ్ళిద్దరూ నాకు మొట్టమొదటి 5 ఏళ్ల పిల్లప్పటి నాకు మొట్టమొదటి గురువులు. ఆ తర్వాత శ్రీకంఠ శాస్త్రి గారు అని క్లాసికల్ గురువు గారు. ఆయన బ్రాడిపేటలో గుంటూరులో నేర్చుకున్నారు. ఆయనను బాలమురళి కృష్ణ గారు, పార్పల్లి రామకృష్ణయ్య పంతులు గారు అని ఉన్నవారు, త్యాగరాజు గారి గురు పరంపర. ఆయన శిష్యులు అనమాట వీళ్ళిద్దరు, బాలమురళి గారును శ్రీకంఠ శాస్త్రి గారు. సో ఎప్పుడు బాలమురళి గారు వచ్చినా కూడా మా మాస్టర్ గారి ఇంటికి వచ్చేవారు. ఏ వయసు వచ్చేదాకా అంటే ఇంచుమించు 10th ఇంటర్ వచ్చేదాకా మీరు సంగీత సాధన గురువు గారి దగ్గర చేశారా, లేదా సర్టెన్ ఏజ్ దగ్గర ఇంకా ఆపేశారా? అంటే నేను ఒక 10th క్లాస్ దాకానేమో మా బాల్యంలో గురువులు మొదలుపెట్టిన వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత వీణ వాళ్ళ దగ్గర కంటిన్యూ చేశాను. చేసిన తర్వాత కాలేజీలో నా గ్రూపే మ్యూజిక్ గ్రూప్ తీసుకున్నా. తెలుగు లిటరేచర్ హిస్టరీ మ్యూజిక్ నాది. తెలుగు యాన్సరీ సబ్జెక్ట్, తెలుగు మెయిన్ అనమాట. మ్యూజిక్ యాన్సలరీగా తీసుకున్నాను. అట్లాగా కాలేజీలో కూడా నాకు ఇది అంటే కష్టపడకుండా సహజంగా అబ్బినటువంటి విద్య కనుక దీంతో నేను కొంచెం చదవడం తప్పించుకోవచ్చు అని ఒక చిన్న స్వార్థంతో కూడినటువంటి, ఒక చిలిపి స్వార్థంతో కూడినటువంటి దీంతో నేను మ్యూజిక్ గ్రూప్ కూడా తీసుకున్నాను. అట్లాగా కాలేజీలో అదైంది. ఆ తర్వాత కాలేజీలో కూడా నాకు ఈ ఆల్ ఇండియా కాంపిటీషన్స్లో ఆ సాంగ్స్ అన్ని మా ప్రిన్సిపల్ గారు సెలెక్ట్ చేశారు, కాలేజీ ప్రిన్సిపల్ గారు. ఆ తర్వాత గురువులు వీణకేమో ఈమని వాళ్ళు వరల్డ్ ఫేమస్ అండి వాళ్ళు. అయితే వాళ్ళు ఈమని సరస్వతి గారు నాకు 84 నుంచి 86 2-3 ఇయర్స్ ఆవిడ నేర్పించారు. శంకర శాస్త్రి గారు కూడా ఆవిడ అన్నయ్య గారు అనమాట. శంకర శాస్త్రి గారు మా మేడం వాళ్ళ అబ్బాయికి శంకర శాస్త్రి గారి కూతుర్ని ఇచ్చారనమాట. అయితే ఆయన ఎప్పుడు మా మేడం గారి దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు. శైలజని బాగా వాయిస్తావట కదా, ఏది వాయించమనని అంటుండేవాళ్ళు. అయితే ఆయన దగ్గర కూడా వాయించి ఆయన కొన్ని పల్లవులు, రాగంతానం పల్లవులు అంటారు, వాటిలో కొన్ని పల్లవులు కూడా నేర్పించారు నాకు మా మాస్టర్ గారు కూడా. ఆ తర్వాత మేడం ఏమో ఇంకా A to Z ఆవిడ ఎన్ని జన్మలెత్తిన రుణం తీర్చుకోలేను. ఆవిడ హ్యాండ్ నాకు అట్లా అవ్వడానికి కూడా ఆవిడ బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా. అంతమంది గొప్ప గొప్ప సంగీత విద్వాంసుల దగ్గర మీరు నేర్చుకున్నారు కాబట్టి మీ కంఠంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ జ్ఞాపకాలనండి, వాళ్ళ ఆశీస్సులనండి, వాళ్ళ అనుభవాలనండి అవన్నీ కూడా మీ కంఠంలో ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నాయి అన్నమాట. చాలా చాలా అద్భుతం. అన్నమయ్య ఇన్ని కీర్తనలు మీరు నేర్చుకున్నారు కాబట్టి అన్నమయ్య చిత్రంలో నుంచి చక్కగా అన్నమయ్య చిత్రంలో మూసిన ముత్యాలకి మురుగులు అట్లాంటిది ఏదన్నా ఒకటి అట్లా కాకుండా ఇందులో అన్నమయ్య పాటల్లోనే విరహ గీతం టైప్ లో ఉండే పాట, విరహానికి ఉపయోగించేటువంటి రాగాలు ఏవైతే ఉంటాయో దాంట్లో అది అన్నమయ్య కీర్తనే సుశీల్ గారు పాడారు. అది ఆ పాట అంటే ఒకటే వెరైటీ లాగా కాకుండా అన్నమయ్య వాళ్ళు పాడింది వీళ్ళు పాడింది దీనిలాగా కాకుండా విరహానికి కూడా కొన్ని కొన్ని రాగాలు ఎట్లా మనకి ఇదవుతాయి అన్నదానికి. వలచి వచ్చితి నేను వానికి గాను నెలవై ఈ గొల్లె వాడనై తానుండునంత వలచి వచ్చితి నేను వానికి గాను. చెందమ్మి కన్నులవాడు చేతి పిల్ల గ్రోవివాడు, చెందమ్మి కన్నులవాడు చేతి పిల్ల గ్రోవివాడు, ఇందు వచ్చే కంటిరా ఏమిదే అమ్మా, మందల పశువుల వాడు మకరాంకముల వాడు, మందల పశువుల వాడు మకరాంకముల వాడు, ఎందునున్నాడో చెప్పనే
వలచి వచితి నేను వానికి గాను నెలవై ఈ గొల్లె వాడనై తానుండునంత వలచి వచితి నేను వానికి గాను. మాకు ఈ అన్నమయ్య కీర్తనలు ఎవరెవరు ఎంతమంది ఏమేమి పాడారో మాకు తెలియదు కదా. అన్నమయ్య సినిమా వచ్చిన తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వీళ్ళు పాడిన తర్వాత అవి లేదంటే అప్పుడప్పుడు సుబ్బలక్ష్మి గారి ఆ కీర్తనలు అవి వినడం. ఇప్పుడు తెల్లవారగా వచ్చే తెలియగా నా స్వామి అనే పాట ఉంది కదా, అది ఏమన్నా కీర్తన లేకపోతే అది సినిమా పాట? సినిమా పాట కానీ కృష్ణుడిని లేపుతూ వాళ్ళమ్మ పాడుతున్నటువంటి పాట కూడా వింటూ ఉంటే ఏదో ఒక తెలియని తన్మయత్వం కలుగుతూ ఉంటుంది నాకు. అది ఒకసారి తెల్లవార వచ్చే తెలియక నా స్వామి, తెల్లవార వచ్చే తెలియక నా స్వామి, మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవు మసలుతూ నుండేవు, మళ్ళీ పరుండేవు మసలుతూ నుండేవు, మారాము చాలింకలేరా, మారాము చాలింకలేరా, తెల్లవార వచ్చే తెలియక నా స్వామి. నల్లనయ్యరార నన్ను గన్నవాడా, బుల్లి తండ్రి రారా, బుజ్జాయి రారా, నాన్న మీయమ్మ గోపెమ్మ పిలిచేను, వెన్న తిందువుగాని లేరా, వెన్న తిందువుగాని లేరా, తెల్లవార వచ్చే తెలియక నా స్వామి, మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవులేరా, కలకలమని పక్షి గణములు చెదిరేను, కళ్యాణ గుణధామలేరా, తరుణులందరూ దధి చిలికేటి వేళాయ, దైవరాయని దురలేరా, దైవరాయని దురలేరా, తెల్లవార వచ్చే తెలియక నా స్వామి, మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవులేరా. చాలు చాలు చాలా 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 ఈ రోజంతా కూడా ఇంత హాయిగా ఆనందంగా గడిచింది. మనకి సమయం కూడా ఇక తక్కువే ఉంది కాబట్టి మీకు ఇంకా ఏమైనా పాడాలనిపించింది ఏదైనా ఒకటి ఏమైనా ఉన్నాయా మిగిలినవి? అంటే చాలా ఉంటాయి, వేల పాటలు మీరు పాడతారు, కీర్తనలు పాడతారు. వృద్ధుల గొంతు కూడా బాలల చిన్నపిల్లల గొంతు ఎలా పెట్టచ్చో వృద్ధుల గొంతుని కూడా మనం సంగీత కర్ణాటక మ్యూజిక్ లో మిమిక్రీ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్ మ్యూజిక్. అవును అవును తప్పనిసరిగా. అయితే అలా పెట్టడం అనేది అంటే ఆ పాట శబరి పాట, సంపూర్ణ రామాయణం సినిమాలో శబరి పాట, అది ఒకప్పుడు కొంచెం చాలా ఫేమస్ ఉండేది కాలంలో. సుశీలం అనండి. ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది, ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది, ఎందుకో ఎందుకో ప్రతి పులుగు ఏదో చెప్పబోతుంది, వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది, ఉండుండి నా ఒళ్ళు ఊగి ఊగిపోతుంది,
కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని నా కోసమే నడచి నాకన్నా నిరుపేద నా మహారాజు పాపం వదుగో అసలే ఆనదు చూపు ఆపై కన్నీరు తీరా దయచేసిన నీ రూపుతో చదయ్యయ్యో ఎలాగో నా రామా ఏది నీలమేఘమానము నీ మంగళ రూపము కొలను నడిగి తేట నీరు కొమ్మనడిగి పూల చేరు పట్టు నడిగి చెట్టు నడిగి పట్టుకొచ్చిన ఫలాలు పుట్టతేనే రసాలు దూరవేవో కాయలేవో ఆరమక్కినవేమో గాని ముందుగా రవ్వంత చూచి విందుగా అందియనా అద్భుతం. ఈ కార్యక్రమంలో ఇది చివరి పాట. చాలా ఆనందంగా ఉంది. అంత సమయం ఇక మనకు లేదు కాబట్టి ఈ తక్కువ సమయంలో ఎక్కువ పాటలు వినాలి కాబట్టి పూర్తిగా కాకపోయినా అన్నీ విన్నాము. చాలా సంతోషం. మిమ్మల్ని ఎలా పొగడాలో నాకైతే తెలియట్లేదు. కవిత్వం రాస్తాను కానీ మీ గొంతులో జలపాతాలు, మీ స్వరంలో హిమపాతాలు, మీ శృతిలయల సంగీత సౌందర్యంలో పుష్ప విలాసాలు. శైల రాజకుమారి, మీకు ఎవరు లేరు సరి అనను కానీ మీకు మీరే సరి. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. ఇది శైల రాజకుమారి గారితో అద్భుతమైనటువంటి ఈ పర్వదినం సందర్భాన పాటలతో మనకు పండగ చేసినటువంటి శైల రాజకుమారికి మరోసారి ధన్యవాదాలు చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు మీ ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్. మిత్రులారా, ఇది మరో కార్యక్రమంలో కలుద్దాం. ఈ పాటలు శైల రాజకుమారి గారి గానమాధుర్యం మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి వీడియోని. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.